మెరుపు కలలు మెరుపు కలలు ఏమండి, భోజనం రెడీ, త్వరగా రండి. వస్తున్నా భాను. భాను, ఏం చేసావు స్పెషల్స్? చాలా ఉన్నాయండి. వెజ్ నాన్ వెజ్ లో చాలా చేశాను. ఆహాహా. భాను, నువ్వు వంటలన్నీ బాగా చేస్తావు, అద్భుతంగా ఉంటాయి. కానీ ఇందులో నాకు బాగా ఇష్టమైంది ఇదిగో ఈ నాటుకోడి చికెన్. ఈ ఒక్కటి జీవితాంతం తినాలన్నా ఇష్టంగా తింటాను. నేనున్నంత వరకు ఎవ్రీ వీకెండ్ నాటుకోడి చికెన్ నా ప్లేట్లో ఉండాల్సిందే. నేను పోయాక ఏంటండి ఆ మాటలు? ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీరు కోరుకున్నట్టే ఈ నాటుకోడి కర్రీ లేకుండా మీ ప్లేట్ ఏ వీకెండ్ ఉండదు. ఇది నా మాట. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, వడ్డించేసే లాగిద్దాం. వావ్ భాను, స్మెల్లే అదిరిపోయింది. ఇక ఇది తింటూ ఉంటే స్వర్గమే స్వర్గం. పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. త్వరగా కానివ్వండి. నాకు తెలుసమ్మా, నువ్వు నాన్నని ఎంత ప్రేమిస్తున్నావో అని. కానీ అనుకోకుండా నాన్న మనకి దూరం అయ్యేసరికి ఆ బాధని కోపంగా మార్చుకున్నావంతే. అమ్మా వెళ్ళు. నీ చేత్తో చేసిన గోంగూర పచ్చడి తినాలనుందక్క. తమ్ముడు, గోంగూర పచ్చడి కావాలి అని నోరారా అడిగావు కదరా. ఇప్పుడు ఇలా నా చేతే పెట్టించుకుంటున్నావా నువ్వు? నువ్వెక్కడ ఉన్నా నీ మనసంతా నీ పిల్లల చుట్టూ ఉంటుందని నాకు తెలుసు తమ్ముడు. కానీ నీ లక్షణాలని పుణికి పుచ్చుకున్న నీ కూతురు సంయుక్త ఉన్నంత వరకు నీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మా అమ్మ చేసిన లడ్డు నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు మావయ్య. చివరిగా నీకు ఇస్తుంది ఇదే మావయ్య. అమ్మా, అందరూ అయిపోయినట్టే కదా? అంతే పంతులు గారు. సరే అమ్మా, పిండ ప్రదానానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేద్దాము. సరే ఇవి అండి. తీసుకొని పదండి. ఈనాటి సరసనిది ఎన్నాళ్ళ సమరమిది కలహాలు విరహాలేన కాపురం ఓనాటి ఇష్ట సుఖి ఈనాటి కష్ట సుఖి పంతాలు పట్టింపులక జీవితం అబ్బా, చచ్చాన్రా బాబు. ఏమైంది ఎడికి? ఇప్పటిదాకా మన్ను తిన్న పాములా పడుకొని ఇప్పుడేంటి మనిషిని చూసిన ఎలుకలా అలా బాత్రూంలోకి వెళ్ళాడు? రేయ్ రే, నేను ఆఫీస్కి వెళ్ళాలరా, త్వరగా రారా. ఏమైందిరా నీకు? రేయ్ రే, త్వరగా రారా, నిన్నే రారా. ఆ, హ్మ్. ఏంట్రా, పడుకునే ముందు స్నానం చేయాలని ఎవరైనా చెప్పారా? ఇక్కడ నేను ఇంతలా కుక్కర్ విజిల్లా అరుస్తుంటే సమాధానం చెప్పవేంట్రా? నువ్వే అన్నావుగా సంయుక్త వాళ్ళ నాన్న పెద్ద కర్మకెళ్ళాలని, అందుకే రెడీ అయి వెళ్తున్నా. అదేంటి ఇందాక అడిగితే వెళ్ళను అన్నావు? తర్వాత ఆలోచిస్తే నువ్వు కరెక్ట్ అనిపించింది, అందుకే వెళ్తున్నా. సరే, ఇప్పటికే లేట్ అయిపోయింది, బాయ్. నేను చెప్పినందుకు నువ్వు వెళ్ళడం లేదు. నీ మెదడులో మళ్ళీ ఏదో దుష్టాలోచన వచ్చి ఉంటుంది, అందుకే వెళ్తున్నావు. నువ్వు ఇంత అడావిడిగా వెళ్తున్నావంటే పాపం ఆ అమ్మాయిని ఏం చేయాలనుకుంటున్నావో, నీ వలన ఆ అమ్మాయి ఏ ఇబ్బందులు పడుతుందో ఆ దేవుడికే తెలియాలి.